అత్యంత దారుణమైన ఘటన పటాన్చెరు పాషమైలారంలో జరిగింది. 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 మెంబర్స్. ఇది ఆ శవాలు, ఆ బాడీ అవన్నీ చూసిన తర్వాత ఇది మరో ఎయిర్ ఇండియా ప్రమాదం సంబంధించిన ఆ మృతదేహాలు ఎట్లాగైతే చెల్లాచెదురుగా పడిపోయినాయో కనీసం గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయినాయి. DNA టెస్టులు చేస్తే తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ దొరికిన ముక్కలని, ఆ బాడీస్ని ఇవ్వడానికి అవకాశం లేదు. మృత్యు దిబ్బ, నామరూపాలు కోల్పోయిన సిగాచి పరిశ్రమ. 36కు పెరిగిన మరణాలు, ఆచూకీ లేని 13 మంది కార్మికులు. ఇంకా తోడుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి బాడీలు. దాదాపు 50 మందికి పైగా ఇందులో ఉంటారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమం. కొనసాగుతున్న సహాయక చర్యలు. DNA పరీక్షలకు బంధువుల రక్త నమూనాలు సేకరిస్తున్నారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి వెలుపల రోధిస్తున్న కుటుంబ సభ్యులు. ఈ పరిశ్రమ చూడండి, మొత్తం కుప్ప అయిపోయింది ఏడికాడికి. ఇది గుజరాత్ కంపెనీ. మొత్తం ఇందులో ఒడిషా, బీహారు, తెలంగాణ, ఆంధ్ర చాలామంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. మొన్నటి వరకు అదొక ఔషధ పరిశ్రమ. ఇప్పుడు అది శవాల దిబ్బ. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. కాలిపోయి బొగ్గుగా మారినవి కొన్నైతే శిథిలాల మధ్య ఇరుక్కొని మాంసపు ముద్దలుగా మారినవి మరికొన్ని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో 19 మంది కార్మికులు చనిపోయారని, 5గురి ఆచూకీ తెలియట్లేదని అధికారులు తెలిపారు. కానీ సహాయక సిబ్బంది మంగళవారం మరో 17 మృతదేహాలు వెలికి తీశారు. దీంతో మృతుల సంఖ్య 36కు చేరింది. ఎంత ఘోరమో చూడండి, అసలు భయంకరం. అసలు వీళ్ళిద్దరు నిఖిల్ కుమార్ రెడ్డి, శ్రీరమ్య, వీళ్ళిద్దరు జంట, వీళ్ళిద్దరు భార్యాభర్తలు, వీళ్ళిద్దరు చనిపోయారట పాపం. మనసులు కలిసిన చోటే తనువులు చాలించారు. వాళ్ళు అక్కడే కలిశారు, అదే కంపెనీలో పనిచేస్తున్నారు, అక్కడే కలిసి పెళ్లి చేసుకున్నారు, అక్కడే ప్రాణాలు కోల్పోయినారు. పాషమైలారంలోని పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి, శ్రీరమ్య అనే నవదంపతులు ప్రాణాలు కోల్పోయారు. ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి, మాధవి దంపతుల కుమారుడు నిఖిల్ కుమార్ రెడ్డి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండు. అతనికి అక్కడే ఉద్యోగం చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన రామాల శ్రీరమ్య 25 సంవత్సరాలు పరిచయమైంది. అది తర్వాత ప్రేమగా మారడంతో ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారట. పాపం మొన్ననే పెళ్ళైంది. ఏప్రిల్ 25వ తేదీన సొంత గ్రామమైన పెనికలపాడు గ్రామానికి వచ్చి పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ముద్దనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్ళారు. ఆషాఢ మాసం వెళ్ళాక వీరిద్దరికీ పెద్దల సమక్షంలో వైభవంగా మళ్లీ పెళ్లి చేయాలి అని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ క్రమంలోనే సోమవారం ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో నవదంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎంత విషాదం చూడండి ఆ కుటుంబంలో. కలలో కూడా ఊహించని ప్రమాదం ఇది. 2 నెలల కింద ఉద్యోగం వచ్చిందట, అంతలోనే విషాదం. పాషమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పరిశ్రమలో తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన పోలిశెట్టి ప్రసన్న చనిపోయారు. ఆ మేరకు ఆమె తల్లిదండ్రులకు తాజాగా సమాచారం అందింది. చాగల్లుకు చెందిన శ్రీనివాసరావు, రామలక్ష్మి దంపతులు వృత్తిరీత్యా శ్రీనివాసరావు తాపీ మేస్త్రి అట. మదర్ తెరీసా సేవా సమితి పేరిట సేవా కార్యక్రమాలు చేస్తుంటాడట. ఆయనకు ప్రసన్న, ప్రభుకుమారి అని 2 కుమార్తెలు. శ్రీనివాసరావు మేనల్లుడు యాతం జయమహేష్ సిగాచి ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన ప్రసన్నకు అదే సంస్థలో 2 నెలల కింద ఉద్యోగం వచ్చింది. త్వరలో సమీప బంధువుతో ఆమెకు పెళ్లి చేయాలని కూడా అనుకుంటుండగా పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో ప్రసన్న ప్రాణాలు కోల్పోయింది. ఎంత ఘోరం చూడండి. ఇక చాలామంది ఆ ఫోటోలు పట్టుకొని అక్కడ ఎక్కడున్నాడు మావాడు, మా బిడ్డ ఎక్కడుంది, మా కొడుకు ఎక్కడున్నాడు అని తిరుగుతూ ఉన్నారు పాపం. ఇక 2 రోజుల క్రితం చేరిండట, అంతలోని ప్రమాదం జరిగింది. 2 రోజులు అవుతుంది కంపెనీలో చేరి. తమ్ముడి మృతదేహమైనా అప్పగిస్తారా అక్క అడుగుతున్నది. భర్త సోదరుడి జాడ లేదని ఒక గర్భిణీ స్త్రీ కన్నీటి వేదన. ఎంత భయంకరమైన విషయాలు చూడండి. అన్ని చోట్ల వెతికినా లాభం లేకపోయిందట. వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఆశ, ఇక్కడి నుంచి ఎక్కడైనా పోయిండేమో అని. ఇప్పుడు ఒకవేళ బయటికి వస్తే మళ్ళీ తిరిగి కంపెనీ దగ్గరకు ఎక్కడికి వస్తారు, ప్రాణాలు దక్కినాయి మనం ఉన్నామని వాళ్ళ పేరెంట్స్కైనా ఫోన్ చేస్తారు. ఎవరికి ఫోన్ లేదు, ఏమీ లేదు, కంపెనీలో ఉన్నాడు, మరి ఏమైపోయిందంటే 100% అందులోనే ప్రాణాలు కోల్పోయినారు. చాలా. ఇంకా ఈ బీహార్, ఒడిశా ఈ కార్మికుల పరిస్థితి ఘోరం. ఇక పొట్ట కూటి కోసం వచ్చిన కుటుంబాలు ఇవన్నీ. ₹1,00,000 ఇస్తారా అండి మీరు? ఇంత అన్యాయం. ఈ ₹1,00,000 ప్రకటించి వాడు కంపెనీ దగ్గర నుంచి అంటే ₹1,00,00,000 వసూలు చేస్తారట. మీరు వసూలు చేయాలి, మేము చూడాలి వాడి దగ్గర నుంచి ఇచ్చుడు.
వాడేమంటాడు సింపుల్గా, నాకు కంపెనీ పోయింది, అంత కథం అయిపోయింది, నేనే నుంచి తెచ్చేయాలంటాడు. చేసేది ఏమన్నా ఉందా? పోనీ మన అరెస్ట్ చేసిరా ఇంతవరకు? రసాయన గాయాలతో తనువెల్లా చిత్రమే. 10 నుంచి 15% కాలిన తీవ్రత చాలా ఎక్కువ. ప్రాణాలతో పోరాడుతున్న పలువురు పాశమైలారం బాధితులు. వీళ్ళేంది ఇప్పుడు బతికిన వాళ్ళ పరిస్థితి కూడా మొత్తం ఇట్లా స్కిన్ అంతా ఇట్లా అయిపోయి చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు బతికి బయటపడాలి, మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళ కుటుంబాలు గడుస్తాయి. మళ్ళీ ఇంకెంతమంది ఇందులో ప్రాణాలు కోల్పోతారో. సో ఎంత ఘోరం చూడండి, మొత్తం ఇదే. సిగాచి పరిశ్రమ ప్రతినిధులు ఎక్కడ? సిగాచి పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు ఎక్కడ? సమీక్షా సమావేశానికి వారు ఎందుకు హాజరు కాలే? ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటే వారు వచ్చి బాధితులకు అండగా నిలవాలి కదా. ఇక్కడికి రాలేనంత బిజీగా ఉంటే పరిశ్రమ నిర్వహించడం ఎందుకు? మానేయండి, మూసేయండి. మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని తక్షణమే వారిని పిలిపించాలి, సహాయక చర్యల్లో పాల్గొనేలా చూడాలి. వాడు సంపిండి అవతల పడ్డాడు, కథం అయిపోయింది. ఇక మీరు కూడా నిన్న చూసి వచ్చారు, అయిపోయినట్టేనా? మరి మిగతా కంపెనీలో సిచ్యువేషన్ ఎట్లున్నది? వాటి మీద ఏమైనా ఇన్స్పెక్షన్ చేయడము, ఏమన్నా మిగతా కార్మికులకు కూడా ఇట్లా జరగకుండా చూడాలన్న ఆలోచన ఏమైనా ఉన్నదా? ఇది చూడండి, 50 మీటర్ల దూరం నుంచి ఎగిరిపడి తన కారు వద్ద పడిపోయిందట. పేలుడు తీవ్రతకు 50 మీటర్ల దూరంలో ఉన్న భద్రతా సిబ్బంది కార్యాలయం కూడా కాలిపోయింది. దాని పక్కనే ప్రధాన ద్వారం వద్ద నిలిపిన సంస్థ జనరల్ మేనేజర్ ఇలం గోవన్ కారు కూడా ధ్వంసమైంది. ఆయన క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం నుంచి మెట్లు దిగుతుండగా పేలుడు జరగడంతో ఎగిరొచ్చి తన కారు వద్దే పడిపోయి ప్రాణాలు కోల్పోయిందట. ఆ సమయంలో ఒక అగ్నిగోళం ఎగిరి వచ్చినట్టుగా కనిపించిందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారట. అంటే అసలు ప్రమాదానికి చాలా దగ్గరగా ఉండడం అన్నట్టు ఇది. ఇది 100% నిర్లక్ష్యమే, కంపెనీ నిర్లక్ష్యం తప్ప ఇంకొకటి ఏం లేదు ఇందులో. అసలు ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ ఫార్మా కంపెనీల దారుణమైన పరిస్థితి వల్ల ఇప్పుడు 50 మంది చచ్చిపోయారండి. ప్రతిరోజు ఆ పొల్యూషన్ని పీలుస్తూ ప్రతిరోజు ఎంతమంది హాస్పిటల్లో పాలై చనిపోతున్నారో లెక్క తీయాలి. నెలకు ఎంతమంది చచ్చిపోతున్నారు, 6 నెలలకు ఎంతమంది చచ్చిపోతున్నారు, సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఈ పొల్యూషన్ వల్ల గాలి పొల్యూట్ అవుతున్నది, నీరు పొల్యూట్ అవుతున్నది. పక్కనే ఉన్న చెరువు, కనీసం నిలబడగలుగుతాం ఆ చెరువు దగ్గర? మరి ఏం చేస్తున్నాయి గవర్నమెంట్స్? ఇవే కంపెనీలు ప్రతి ఎలక్షన్స్లో సర్పంచ్ దగ్గర నుంచి మొత్తం ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ దాకా ఫండింగ్ చేసేది ఈ కంపెనీలే. మళ్ళీ ఒక్కరికి ఫండింగ్ చేయరు, అందరికి ఫండింగ్ చేస్తారు. ఇగో అందరికి డబ్బులు ఇచ్చినాం, ఎవడు గెలిస్తే వాడు నా దగ్గరికి రావాలి, అంతే. ఎవడో ఒకడు వాడి బలంతో వాడు గెలుస్తాడు. గెలిచినోడు మళ్ళీ వచ్చి ఆ కంపెనీ వాడి దగ్గరనే కాళ్ళ దగ్గరనే ఉండాలి. ఎవడన్నా గట్టిగా మాట్లాడు మనకు 5,000 10,000 ఇచ్చి మూసేస్తారు, లేకపోతే కేసులు పెడతారు. ఇట్లాంటి కంపెనీలు ఎన్నో. ఇప్పుడు దివీస్ పరిస్థితి ఏంది? చౌటుప్పల్ దగ్గర 10 కిలోమీటర్ల రేడియస్లో వాడు భయంకరమైన విధ్వంసం చేసి పడేసిండు ప్రాంతాన్ని. అక్కడ ఏ ఎమ్మెల్యే పోటీ చేసినా మునుగోడు ఎమ్మెల్యే ఆయన దగ్గర నుంచి పైసలు తీసుకోవాల్సిందే. నేను పాశం యాదగిరి గారు ఇంటర్వ్యూ చేసినాను చూడండి. ఆయన చాలా అద్భుతంగా స్వీడన్ శాస్త్రవేత్తలు వచ్చినట్టు పటాన్ చెరువు పారిశ్రామిక వాడని సందర్శించి పాశమైలారం ఆ పారిశ్రామిక వాడని ఎందుకనంటే తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మందులు అక్కడ పనిచేస్తలేవట. ఎక్స్పోర్ట్ మొత్తం మన తెలంగాణ నుంచి దాదాపుగా 90% ఎక్స్పోర్ట్స్ అంతా విదేశాలు మన నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. కారణం ఏంటంటే అక్కడ కంపెనీలు పెట్టనివ్వరు, అక్కడ ప్రజలు. మనం పెట్టనిస్తాం, ఎందుకంటే మన దగ్గర రాజకీయ నాయకులు అంతా దొంగలు కదా. ఇక్కడ కంపెనీలు పెట్టించి కంపెనీల ద్వారా కమిషన్లు తీసుకొని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడతారు. ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డుననే ఫార్మా ఇండస్ట్రీ అని పెట్టిరు కదా. సో మనం కూడా మాట్లాడడం, జనం కూడా. సో వాళ్ళు స్వీడన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేసి అసలు ఇక్కడ నుంచి వచ్చిన మందులు ఎక్కడ ఎందుకు పనిచేస్తలేవు అని చెప్తే ఆ సూపర్ బగ్ ద్వారా ఆ మందు తిన్నా కూడా అంత రెసిస్టెన్స్ పవర్ వచ్చేస్తున్నదట. కాబట్టి ఆ మందు పనిచేస్తలేదు. ఎందుకు కారణం ఏంటి అంటే ఆ మెడిసిన్ పనిచేయట్లేదు.